దేవుని స్తోత్రం. మీ అందరూ కొందనాలు, పాస్టర్ గారికి పాస్టర్ కొందనాలు. నాకు నెల నుంచి ఇబ్బందిగా ఉంది. నేను ఇప్పటికి 6వ వారము. వచ్చిన ఫస్ట్ రోజే నాకు బాగా అయింది. కడుపులో ఆ సమస్య తొలగిపోయిందమ్మా? తొలగిపోయింది. ఇంకా ఆ నొప్పి లేదా? ఆ నొప్పి లేదు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. పాస్టమ్మడికి పాస్టర్కి వందనాలు. నాకు నెల నుంచి గ్యాస్ ట్రబుల్, కడుపు నొప్పితో బాధపడుతున్నా. ఇక్కడికి వచ్చి నాకు స్వస్థపరిచిండు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు అమ్మా. ఆత్మీయ తల్లిదండ్రికి ప్రైజ్ లార్డ్. ఏమ్మా? ఆత్మీయ తల్లిదండ్రులకి వందనాలు వందనాలు. ఇప్పుడు పెయిర్ చేస్తుండగా నేను కడుపు మీద చేయి పెట్టుకున్నాను. అది నాకు ఎంతో ఆశ్చర్యంగా కనపడింది. కానీ నాకు ప్రార్థన అయిపోయేటప్పటికల్లా ఒక తెల్లని వస్త్రం కనపడింది. నీకు ఎట్లా ఉంది మరి ఇప్పుడు? ప్రశాంతంగా ఉంది. తగ్గిపోయిందమ్మా? ప్రశాంతంగా. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం. ఇప్పుడే ఆ బిడ్డను దేవుడు తాకి ఆ బిడ్డను మేలు చేశాడు. పాస్టర్ గారికి పాస్టర్ అమ్మకు నా వందనాలు. మొన్న 4 రోజుల కింద నా చిన్న మనవడికి పెద్ద అబ్బాయి కొడుకు చెవు నొప్పి అని ఏడుతుంటే, ఏందయ్యా ఏరుకాడని అడిగాం. తప్పుడు చెవు నొప్పి అని ఏడుతున్నారని చెప్పి నా మనవాళ్ళకి ఇద్దరికి చెవు నొప్పి తగ్గితే నేను సాక్ష్యం చెప్పుకుంటానని ఏసు రక్తం వేసి ప్రార్థన చేసుకుంటే తగ్గిపోయింది. చెవి నొప్పి తగ్గిపోయింది. రెండో ఏసు రక్తం వేసి ప్రార్థన చేసావు. మా యజమానుడు పనికి పోయి వచ్చి నడిచాం. తప్పుడల్లా జ్వరము వణుకుతావండు. అయ్యా ఏరుతప్పుడు నేను ఏం చేసాను దేవుడు అని చెప్పి ప్రార్థన చేసుకొని ఆయన నిండా వేసి రక్తం పూసి ప్రార్థన చేసుకుంటే జ్వరం తగ్గిపోయింది. నేను సాక్ష్యం చెప్పుకుంటాను అన్న. జ్వరం తగ్గిపోయింది, సాక్ష్యం చెప్పి కానుకేసుకుంటాను. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. యేసయ్యకే మహిమ. 3 సంవత్సరాల నుంచి కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నా. నడుము నొప్పులు, ఆయాసము, బీపీ, షుగర్లతో బాధపడుతున్నా. ఈ మందిరానికి రావాలని ఒప్పుకొని 2 వారాలు వచ్చిన 3వ వారం సత్యం చెప్పాలని తగ్గిపోయిందమ్మా నీకు ఇప్పుడు అంతా? గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగునుగా. నాకు 2 రోజుల నుంచి నడుములు నొప్పులుగా ఉన్నాయమ్మా. ఎక్కడికి వచ్చినాక నొప్పులు తగ్గిపోయి. ఇప్పుడు తగ్గిపోయిన నడుము నొప్పులు వెంటనే ప్రభు స్వస్థపరిచి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. పాస్టర్కు పాస్టర్కి వందనాలు. మా అబ్బాయి నడవలేకపోతే ఇప్పుడు కొద్దిగా నడుస్తున్నాడు. 5 వారాలైంది నేను వచ్చి కొద్దిగా నడుస్తున్నాడు. పక్క జరగాలి కెమెరాకు. నువ్వు అడ్డం ఉంటే ఎట్లా? కొద్దిగా నడుస్తున్నాడు. 5 వారాలైంది నేను వచ్చి కొద్దిగా అడుగులు వేస్తాను. ఇంకా అంతకుముందు నడవలేడు, ఇప్పుడు అడుగులు వేస్తున్నాడా? కొద్దిగా సంపూర్ణంగా అడుగులు వేస్తాడు. ఇంకా మేడాలు బాగా అని లేదు, అడుగులు వేస్తున్నాడు. ఓకే. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగునుగా. దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలు. గత 4 రోజుల నుంచి నాకు చాలా గుండెల్లో నొప్పి ఉన్నది. ఏంది ప్రభా ఇంత నొప్పి వస్తుంది? నేను మంగళవారం ప్రార్థనకు పోయి ప్రార్థన చేసుకుంటా ప్రభా అని తెల్లవాజులు అస్సలు నిద్ర లేదు. 4:30 అవుతుంది, నిద్ర పట్టడం లే. నొప్పి ఎక్కువైపోయింది. ప్రభా నన్ను స్వస్థపరచు నాయనాన్ని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకున్నా. అంతలోనే యేసయ్యా నన్ను ఏదో వెన్ను తట్టినట్టు అనిపించింది. ఇప్పుడు నేను అభిషేకం వచ్చి చప్పట్లు కొడుతుంటే గుండెల కాడ ఏదో దడదడగా అనిపించింది. యేసయ్యా ఈ నొప్పి తీసేయి నాయన, నన్ను ఈ క్షణమందు నన్ను ముట్టు నాయన, నాకుండే ఈ గుండె బాధ తొలగించిన ఆయన. నేను అభిషేకంతో ఆరాధించాలి ప్రభువా. అయ్యా నేను చప్పట్లు కొడుతుండగా నా గుండె చాలా బరువుగా నొప్పిగా ఉంది నాయన అని ప్రార్థన చేసుకున్నా. దేవుడు ఇప్పుడు నాకు ఈ స్వస్థత ఇచ్చిండు. ఈ నొప్పి లేకుండా దేవుడు ఇప్పుడే ప్రార్థనల్లో ఆ నొప్పి తీసివేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా కొట్టాలా? ఆమేన్. యేసయ్యకే మహిమ.